శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి. రుచక యోగం అని, మాలవ్య యోగం అని, ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట. గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి అసలు ఈ పంచమహాపురుష యోగాలు అంటే ఏంటంటే కుజుడు, బుధుడు, గురువు, అలాగే శుక్రుడు, శని గ్రహాలు. ఈ గ్రహాలన్నీ కూడా 1వ, 4వ, 7వ, 10వ స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగం అంటారు. ఈ పంచమహాపురుష యోగాలు ఉంటే ఏమవుతుందండి, ఇంకా అద్భుతంగా ఉంటుందా అంటే అలా ఏం లేదండి. పంచమహాపురుష యోగాలు అంటే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు మీరు కష్టపడతారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది, దానికి తగ్గటువంటి సుఖం కూడా అప్పుడే అనుభవిస్తారు. కానీ కష్టం లేకుండా ప్రతిఫలం అనేటువంటిది రాదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయం తెలుసుకుందాం. ఎందుకు డిసెంబర్ 1 నుంచి 31 మధ్యలో ఈ పంచమహాపురుష యోగాల గురించి చెప్తున్నానంటే గురు తిరోగమనం అనేటువంటిది ఒకటి స్టార్ట్ అయింది. అలాగే శని చండాల యోగంలో ఉన్నాడు. శుక్రుడు తన సొంతింటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు వృశ్చికంలోకి. వృశ్చికంలో ఉన్నటువంటి కుజుడు కూడా సూర్యుడితో సహా ధనుసులోకి వెళ్తూ ఉన్నాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఈ పంచమహాపురుష యోగాలు మాలవ్య యోగం అంటారు, అలాగే రుచక యోగం అంటారు. ఇవి ఎలా లాభిస్తాయనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి లగ్నంలో ఉన్నటువంటి గురువు 8వ తారీఖు తర్వాతకి గురు తిరోగమనంలో భాగంగా మిథునంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పటి వరకు వీరికి ఉన్నటువంటిది ఈ యొక్క యోగం హంస మహాయోగం అంటారు. అంటే పంచమహాపురుష యోగాల్లో 5 మహాపురుష యోగాల్లో హంసయోగం, భద్రయోగం, శశమహాయోగం, అలాగే శశిమహాయోగం, అలాగే ఈ యొక్క హంసయోగము, భద్రయోగం, ఇలా గ్రహ సంచారాల్లో భాగంగా ఉంటాయి. అయితే రుచక యోగం కూడా అందులో ఒక భాగం. ఈ మాలవ్య యోగము, ఈ రుచక యోగం కూడా పంచమహాపురుష యోగాల్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క హంస మహాయోగం అనేది లాభిస్తుంది. ఇది పంచమహాపురుష యోగాల్లో ఒకటి. అది 8వ తారీఖు తర్వాతకి ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు మీరు కొనసాగిస్తూ ఉంటారు. ద్వితీయంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వలన విశేషంగా మీకు ఉన్నటువంటి ఫినాన్షియల్ స్టేటస్ మొత్తం అంతా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి, అబ్స్టాకిల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో ఏవైనా సరే కీలకమైనటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి సంబంధించి పంచమ స్థానం ఏదైతే ఉందో ఈ పంచమ స్థానంలో సూర్య, బుధ, కుజ, అలాగే శుక్రుడు కూడా వెళ్ళిపోతాడు 7వ తారీఖు. 7వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా సరే వివాహ సంబంధితమైనటువంటి విషయాల గురించి కానీ, ఏదైనా సరే విశేషంగా మీరు చేసుకునేటువంటి గృహ నిర్మాణ సంబంధితమైన విషయాలు కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో డిస్కషన్ చేయడం కానీ, వాటి గురించి బయలుదేరి ఎక్కడన్నా బయటికి వెళ్ళి షాపింగ్ లాంటివి చేయడం మటుకు చెయ్యకండి. దానివల్ల మీకు ప్రమాదమే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క 6, 7, 8వ స్థానంలో భాగంగా అష్టమంలో ఉన్నటువంటి రాహు ఏంటంటే విపరీతమైనటువంటి మీకున్నటువంటి మీ పరివర్తనను మార్చేస్తాడు. అంటే మీరు కొన్ని అలవాట్లు మానేస్తే మళ్ళీ దానికి అలవాటు ఎడిక్ట్ అయ్యేటట్టు చేస్తాడు. మీరు ఏదైనా ప్లేస్ మారాలంటే మారలేరు, ఉద్యోగం మారాలంటే మారలేరు, ఎవరినైనా కలిసి వాళ్ళతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పలేరు, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరు. ఇలా ఏదో రకమైనటువంటి విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. అలాగే 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి 9వ స్థానంలో ఉన్నటువంటి శని విశేషమైనటువంటి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం, ఏదైనా వాహన సంబంధితమైనటువంటి ప్రమాదాలకు కూడా గురవచ్చు. 9వ స్థానం మన కర్మఫలాలు అంటారు అనమాట. అందులో కర్మఫలదాత ఉన్నాడు. సో ఇక్కడ ఏమవుతుందనంటే మీరు ఏదైనా దానం చేసినా, ధర్మం చేసినా, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టించినా ఈ దోషాలు అనేటువంటివి పనిచేయవు. సో విశేషంగా ఈ పనులు చేసుకుంటే మంచిది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి పర్వాలేదు, వాళ్ళు ఏదైనా కాస్త దాన ధర్మాలు చేస్తే ఈ యొక్క కష్టాల నుండి బయటపడవచ్చు అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. ఇక వీరందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, రాశి వాళ్ళు ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే. డీటెయిల్గా మీ జాతకంలో
అసలు దశ ఏంటి, అంతర్దశ ఏమిటి, మొత్తం 16 భావచక్రాలు ఉంటాయన్నమాట. ఆ భావచక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్డ్గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. అయితే 60-70 పేజీల్లో జాతకం ఇవ్వడము, దాంట్లో వివాహము, సంతానము, వృత్తి, వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. డీటెయిల్గా చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తా అంటే రికార్డ్ కూడా చేసుకోమంట. ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి? చాలామంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా ఉత్త పేరు ఒక్కటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు 10 కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పను. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటిది తెలుస్తుంది. ఈ జాతకానికి కూడా 2025 రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా. ఎందుకంటే నాకు 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది. ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి. ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతూ ఉన్నారు చాలామంది. వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క, ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి. నిత్యము కూడా కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు ఉంటే అక్కడికి కాళ్ళకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు, వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది. ఆ గంధం కలిపిన నీటిని పోసి 21 ప్రదక్షిణాలు చేయండి. ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి. దాని వలన ఏంటంటే నరఘోష, నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి. వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము, దూషించడము, మాట్లాడడం, చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సానరాయితో గంధం తీసుకొని వెళ్ళండి. ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, చదవట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, సంతానం అవ్వట్లేదు అనుకుంటే కనుక ప్రతి బుధవారం రోజు రాత్రి 110 శనగలు స్నానం చేసి నానబెట్టండి. 110 శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి, చోలే శనగలు అంటారు కదా. మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూది దారంతో కూర్చోండి. స్నానం చేసిన తర్వాతకి ఉదయం 7:32 లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి. దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములుంటే పోతాయి. ఇదొకటి. ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది, లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి. వీలైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం. అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలామందికి వివాహము, సంతానం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా. ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలకైతేనేమో వరపాశుపతం, అబ్బాయిలకైతే కన్యా పాశుపతం. ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం. ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం. ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు. హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెర కొంచెం తీసి అందులో కలిపి హోమద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది. ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది. మొత్తం 380 రకాల పాశుపతాలు ఉంటాయి. దాంట్లో ఆరోగ్య పాశుపతం, సంతాన పాశుపతం, కన్యా పాశుపతం, వర పాశుపతం ఇలా ఉంటాయి. కానీ నేను మాత్రం వర, కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా. లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య, ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద 21 మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే
హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు, ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం, నవగ్రహ హోమం ఇలా చేస్తాం. వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా. ఆ మంత్రం 21 మార్లు మంత్రం చెప్తా. 21 మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలు అలా ముంచి ఆ నెయ్యిలో ఆ హోమంలో వేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు, బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే రాసి తెచ్చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి మా కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను. అప్పుడు 21 మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తాను, నేను చూడను, అది ఏంటో కూడా చూడండి, డైరెక్ట్ ప్రింట్ కొట్టించేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను. అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.